గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు? ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా. అంటే ఒకే మనిషి అండి, ఇంకెవరూ లేరు. భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన మెళకువలు ఏంటి? అంటే ఎందుకంటే ఆవిడ ఒక ఫ్రెష్ ఫేస్, రంగు తక్కువ. ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు, పూర్తిగా కాదు, కానీ రంగు తక్కువ. ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అందగత్తె అవుతుంది ఈవిడ అని? ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్, స్వర్ణకమలం కావచ్చు, తర్వాత ఇతర సినిమాల్లో కూడా. ఏమోండి, నాకు అనిపించిందండి ఆ మనిషి గురించి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే. ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే. అవును, అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి ఎక్కడ కోపం కూడా వచ్చింది. ఎవ్వరూ కాలేదండి. ఏమన్నారు? అతను అంటాడు, ఆ తెల్ల గులాబీలు అనే సినిమాకి ఇతనే కెమెరామెన్, ఆ అమ్మాయి బాగుంటుంది, ఆ అమ్మాయిని పెట్టి అంటాడు. అమ్మాయి పేరు కల్పన, ఇళవరసండి తమిళ్లో. లేదు, నాకు ఈ మనిషే బాగుంది. ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మోస్తరుగా ఆడింది, ఇదేదో బంగారు లాంటి ఛాన్సు, శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు ఛాన్సు, దీన్ని సద్వినియోగం చేసుకో. ఏంటి ఆ నల్లటి మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్రలు అంటావేంటి? ఇలా మాట్లాడారండి కొంతమంది. నాకు ఆ అమ్మాయే బాగుంది. అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్నానికి కారణం ఏంటంటే, 7 స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇంటి దగ్గరలో ఉందండి. అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు వేయించేసానండి. ఈ అమ్మాయి ఫోటో సెషన్ పెట్టి స్టిల్స్ తీసాను కదా, ఆ పెద్ద ప్రింట్లు వేసాను, వేయించి ప్రొడ్యూసర్ గారి ఇంట్లో పెట్టానండి. ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పనుండి వచ్చారు అక్కడికి. ఆయనకి ఏడినాయ్ సార్ భార్య జయలక్ష్మి గారు, డైరెక్టర్ గారికి చూపిద్దాం, వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా, ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకేసి బాగున్నాయి అన్నారు ఆయన. ఒకసారి ఆ మాట ఆయన అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా థ్రిల్ ఆవిడ తలుపు వెనకాలండి మా నాగేశ్వర గారి భార్య, ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే. మెల్లైతే అదృష్టం కదా అని వెళ్ళిపోయారు. ఓహో, అంతేనండి, అక్కడతో సెట్ అయిందండి. ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను. సితార్ తర్వాత నేను అడిగాను, బిజీ అయ్యేట కదా నువ్వు అని. ఏం బిజీ, మోడర్న్ డ్రెస్లో ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది. అప్పుడు అన్వేషణలో తన్ని మోడర్న్ డ్రెస్లతో చూపించాను. ఓహో, అద్భుతం. చూపించేసరికి అక్కడి నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే, కృష్ణ గారి సినిమాలు, శోభనబాబు గారి సినిమా, ఇలాగా గువ్వా గోరింకతో మొదలుకొని అసలు ఒక స్టెప్, అన్ని స్టెప్పులు, అన్ని డ్రెస్సులు. ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు, ఇలాగ మీలాగ శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే, పెద్ద బొట్టు. అలాగా ఆ సినిమాలో చూపించారండి. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్సర్గా ఆలాపన, అదే ఆఖరి ఫిల్మ్ ఆవిడతో. ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్? ఇప్పటికి కూడా స్వర్ణకమలంలో ఆవిడ గ్రేస్, ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద పెద్ద పెద్ద 1-2 గంటల ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం, ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు. ఒక డైరెక్టర్ కళ్ళతో మీరేం ఫీల్ అయ్యారు ఆవిడ నటన? నేను ఫీల్ అవ్వడం కాదండి, ఒక్క హీరోయిన్తో మట్టుకి తన, అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, భానుప్రియది ఫోర్స్ అండి, వాళ్ళ చెల్లెలది గ్రేస్. విపరీతమైన ఫోర్స్తో చేస్తాడు తను. వాళ్ళ చెల్లెలు చాలా గ్రేస్తో చక్కగా చేస్తుంది, శాంతిప్రియ. అది అంటే అమ్మాయికి నేను నిశాంత అని పేరు పెట్టాను, వాళ్ళు మార్చుకున్నారు అనుకుంటా, తర్వాత శాంతిప్రియ అని పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను. ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతం కదండి ఆ భానుప్రియ. ఆ అమ్మాయి ఎవరంటే శోభన, ఏప్రిల్ 1 విడుదలప్పుడు. అవును, శోభన గారు కూడా భలే డాన్స్. కాబట్టే శోభనతో మాట్లాడాను. శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసిందండి ఆ రోజుల్లో. భానుప్రియ గారి నృత్యం గురించి. అవునండి.
శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్, అర్థం ఏంటి? మీకు ఆ గ్రేస్ ఫోర్సును అయ్యో 2 షాట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, మామూలుగా నోటితోనే చెప్పలేనండి. అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్లోనే ఒక ఫోర్స్ ఉంటుందండి. ఆ చెల్లెలు చాలా గ్రేస్గా గమాత్తుగా నవరంగులో ఆవిడలాగా అలాగా ఆ అమ్మాయి ఆడద్దండి. అందులో ఒక లాలిత్యం, ఇందులో ఒక రకమైన గగురుపాటు, రెండు. కానీ ఏదేమైనా సార్ భానుప్రియ గారు, వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు, యాంగిల్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, అది ఒక నిజంగా ఒక పెయింటింగ్లా ఉంటుంది సార్. ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చేయడం జరగలేదు. ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్. దాంట్లో లతా మంగేష్కర్ గారు 3 పాటలు పాడారండి. ఒక పాట నేను మా ఇళయరాజా గారు రాశాం, అంటే పల్లవి ఆయన రాశారు, చరణాలు నేను రాశాను. ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్తదన ఛాన్స్ ఇచ్చాను, అద్భుతమైన పాట, సుమం ప్రతి సుమం సుమం. అయ్యో చాలా బాగా, ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను, అదే ఫస్ట్ ఛాన్స్ అండి. అది ఆయనతో 2వ పాట రాయించాను. 3వది వేటూరు గారు ఎవరో రాసినట్టున్నారు. 3 పాటలు పాడారు. ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్? జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి. రామానాయుడు గారు కథ విన్నారు, నేను చెప్పాల కథ, వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు. విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథ అంతాను, మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము, మా అబ్బాయి ఇలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా. ఆ తర్వాత ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ, ఇది డైరెక్టర్ పేరు వస్తుంది, లేదా హీరోయిన్ పేరు వస్తుంది, మా అబ్బాయిది ఏముంది దీంట్లో, ఏమైనా మంచి కథ పట్టరండి, ఇది వద్దు ఆయన అన్నంతో ఆ ప్రొడ్యూసర్లు. వెంకటేష్ హీరో అంటే అది వేరే విధంగా ఉంటుంది కదా, రామానాయుడు గారు వెనకాల నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన ఉండి చేసేది, ఆ విధంగా అది ఇదయింది. ఆ తర్వాత భానుప్రియ కాకుండా విజయశాంతిని కూడా అనుకున్నాం, తర్వాత ఇటు కాకుండా సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత భానుప్రియ గారితో మీరు పనిచేయడం జరగలే కదా సార్? లేదండి, జరగల. అదొక గొప్ప. అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను, దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి. అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ ఇంపోజ్ అయి కనపడుతూ ఉంటుంది అంతే, బయటకు వచ్చి కనపడడం అనేది లేదండి, అక్కడక్కడ అలా కనపడుతూ ఉంటుంది. అది అమ్మవారి గెటప్పులో ఓన్లీ క్లోజప్ అంతే. అది భానుప్రియ అనుకుని నేను కథ రాశాను, అది ఆ వద్ద ఫ్యూచర్లో చూడాలి అంతే. మీకు ఆ రాయిలోనే కనపడుద్ది, బయటకు వచ్చి అవన్నీ మాట అవన్నీ ఏమీ లేవండి. బ్లెస్ చేస్తూ ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ రాయిలే, ఆ నల్లటి రాయి అండి, అక్కడ భానుప్రియ గారి పాత్ర ఉంటారు. తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి. అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి. అంతేనండి, తప్ప ఇంకా మనకి ఎక్కడ. అడిగారా సార్ భానుప్రియ గారిని? అంటే లేదండి, ఆవిడతో మాట్లాడి ఆవిడ చూసే ఒక 35 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది ఆవిడ చూసి. ఆవిడతో ఎప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదండి, వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు. రేపొద్దున ఆ సినిమా ఇప్పుడు మెటీరియలైజ్ అవుతుంది, ప్రొడ్యూసర్లకు కూడా చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏం జరుగుద్దో నాకు తెలియదు. ముందు ప్రేక్షకులు అందరూ ఇష్టంగా ఉంటారు సార్, అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే, అంటే ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకు ఆ రాయిలో సూపర్ ఇంపోజే కనపడద్దు, మనిషి మామూలుగా బయటకు వచ్చి కనిపించరు. అదే 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 బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ లేకుండా ఉండాలి. అంతా కాదు, అక్కడక్కడ తను ఆ క్యారెక్టర్ లేకుండా మీకు అక్కడ సీన్ లేదు, ఆ సీన్ లేకుండా ఈ కథ లేదు.